ఈ దసరా కానుగ్గా టాలీవుడ్ నుంచి రిలీజ్కి వచ్చిన మొట్టమొదటి చిత్రం భగవత్ కేసరి. నందమూరి నటసింహ, నందమూరి బాలకృష్ణ హీరోగా, కాజల్ హీరోయిన్గా, యంగ్ హీరోయిన్ శ్రీలీల ఇంపార్టెంట్ రోల్లో డైరెక్టర్ అనిల్ రావుపూడి తెరకెక్కించిన ఈ మూవీ ఇప్పుడు ఎలాగుందో ఈ రివ్యూలో మనం చూసుకుందాం. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే, నెలకొన్న భగవత్ కేసరి అంటే ఎవరో కదా మన నందమూరి బాలకృష్ణ గారు తన కూతురు విజయలక్ష్మి అంటే శ్రీలీలని ఆర్మీలో చేర్చి ఈ ప్రపంచంలో ఒక స్ట్రాంగ్ ఉమెన్గా నిలపాలని ఆయన ట్రై చేస్తూ ఉంటాడు. మరి వీరి లైఫ్లోకి ప్రపంచంలో నెంబర్ 1 కావాలి అనుకుంటున్న ఒక డ్రగ్ మాఫియా లీడర్ రాహుల్ సాంఘవి ఒక క్రైమ్ చేసి వస్తాడు. దీనితో తాను విద్య ప్రాణాలకు హాని తలపెట్టగా, మరి తాను ప్రాణానికి ప్రాణమైన విద్య జోలికి వస్తే భగవత్ కేసరికి ఏం చేశాడు, అసలు భగవత్ కేసరి విద్యకి సంబంధం ఏమిటి, ఆ రాహుల్ సాంఘవి భగవత్ కేసరి ముందే ఏమైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా లేదా అని తెలియటే మీరు మూవీని ఒకసారైనా చూసేయాలి. ఇందులో మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే, ఈ మూవీలో మొట్టమొదటిగా ఇంప్రెస్ చేసే ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయంటే అది ఖచ్చితంగా బాలయ్య సరికొత్త మేకోవర్ అండ్ యంగ్ యాక్టర్ శ్రీలీల క్యారెక్టర్ అనే చెప్పాలి. ఇది వరకు వారిని చాలా క్యారెక్టర్లో మనం చూసి ఉండొచ్చు, కానీ భగవత్ కేసరిలో ఈ మాత్రం వీరి క్యారెక్టర్స్ ఆడియన్స్ ని కొంచెం కొత్తగా అనిపిస్తుంది. అలాగే వీరిని ప్రెజెంట్ చేయడంలో డైరెక్టర్ అనిల్ రావుపూడి కూడా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇంకా బాలయ్య ఫ్యాన్స్ కు సహా మాస్ కి కావాల్సిన మాస్ ఫీస్ట్ అండ్ ట్రీట్మెంట్ అంతా కూడా కొత్తగానే ఉంటుంది. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్లు బాగా ఇంప్రెస్ చేస్తాయి. అలాగే తెలంగాణ యాస భాషలో అయితే బాలయ్య తన సరికొత్త వీళ్ళతో చాలా ఈజీగా కేసరి రోల్ అయితే ఫుల్ఫిల్ చేశారనే చెప్పాలి. అలాగే ఎమోషన్స్ ని కూడా బాలయ్య బాగానే పండించారు. వీళ్ళకి తనకి మధ్య కొన్ని ఎమోషన్ సీన్స్ తండ్రిగా కూతురులుగా వారి బాడీ లాంగ్వేజ్ కూడా బాగానే సెట్ అయింది. ఇక వీరితో పాటుగా విలన్ క్యారెక్టర్ లో కనిపించిన హిందీ నటుడు అర్జున్ రాంపాల్ సాలిడ్ పర్ఫార్మెన్స్ అయితే అందించాడు. విత్ లుక్స్ కూడా యాటిట్యూడ్ కూడా ఇంప్రెస్ చేస్తుంది. అలాగే హీరోయిన్ గా కాజల్ తన క్యారెక్టర్ పరిధి మేరకు డీసెంట్ లుక్స్ తో నటన అయితే ఆకట్టుకుంది. ఇంకా ఫైనల్ గా శ్రీలీల అండ్ బాలయ్యపై వచ్చే ఒక క్రేజీ క్లైమాక్స్ సీక్వెన్స్ సాలిడ్ గా ఉంటుంది. ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే, ఈ మూవీలో బాగా డిసప్పాయింట్ చేసే ఎలిమెంట్ అసలు ఈ సినిమాలో నడిచే స్టోరీ కానీ కొన్ని సీక్వెన్స్లో అయితే ఎమోషనల్ ఆల్రెడీ మనం చాలా సినిమాలో చూసినట్టే అనిపిస్తుంది. హీరో ఫ్లాష్ బ్యాక్ శ్రీలీలపై కొన్ని ఎమోషన్స్ చాలా రొటీన్గా ఉన్నాయి. అలాగే కొన్ని యాక్షన్ సీక్వెన్స్లో అయితే ఇలానే పెడతారేమో అని అనిపించడం కూడా కొంచెం ఓవర్గా అనిపిస్తుంది. అలాగే హీరోయిన్ కాజల్ రోల్కి మరీ అంత స్కోప్ లేదు. ఇంకా సినిమా రన్ టైం కూడా పెద్దది, దీంతో కొన్ని అనవసరమైన సీన్లు కూడా కట్ చేయాల్సింది. అలానే కొన్ని సీక్వెన్స్లు ఇరికించినట్టు కూడా అనిపించవచ్చు. ఇంకా సినిమాలో లాజిక్ కూడా పెద్దగా ఉండవు. కొన్ని చోట్ల కామెడీ కూడా సరిగ్గా వర్కౌట్ కాలేదు. ఫైనల్ గా చూసుకుంటే ఈ మూవీలో వారి ప్రొడక్షన్స్ వాల్యూస్ అవుట్ స్టాండింగ్ అని చెప్పవచ్చు. చాలా గ్రాండియర్ గా అయితే ఈ మూవీని మేకర్స్ తెరకెక్కించారు. ఇంకా టెక్నికల్ టీమ్ లో సినిమాకి బ్యాక్ బోన్ తమన్ కోసం చెప్పాల్సిందే. తో తనకున్న ట్రాక్ రికార్డ్ ని ఈ సినిమాతో మరో లెవెల్ కి అయితే తీసుకెళ్లారు. అలాగే తన సాంగ్స్ కూడా బాగున్నాయి. రామ్ ప్రసాద్ విజువల్స్ కూడా బాగున్నాయి, కానీ గ్రాఫిక్స్ మాత్రం అస్సలు బాగాలేవు. తమ్మిరాజు ఎడిటింగ్ కొంచెం బెటర్గా చేయాల్సింది. ఇక ఓవరాల్గా చెప్పాలంటే భగవత్ కేసరితో బాలయ్య అండ్ శ్రీలీల అయిన మాస్ రోల్స్లో కాస్త కొత్తగా కొన్ని ఊహించిన ఎలిమెంట్స్తో అదరగొట్టారు. అలాగే సినిమాలో మాస్ యాక్షన్ని బాలయ్య డైలాగులు అవన్నీ ఫ్యాన్స్కి అయితే నచ్చుతాయి. అలానే క్లైమాక్స్లో శ్రీలీల సర్ప్రైజ్ ప్యాక్తో తన ఫ్యాన్స్ని అయితే ఆశ్చర్యపరిచింది. రొటీన్గానే ఉన్న నరేషన్ అక్కడక్కడ కొన్ని సీన్స్ని పక్కన పెడితే ఈ మూవీ అయితే అన్ని వర్గాల ఆడియన్స్ని అయితే అలరిస్తుంది. సో ఈ మూవీకి నా రేటింగ్ అయితే నేను 2.80 అవుట్ ఆఫ్ 5 అయితే ఇస్తాను. సో ఇది నా రివ్యూ ఆన్ భగవత్ కేసరి మూవీ. మీకు నా రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేయండి. అండ్ మీరు ఈ మూవీని చూస్తారో లేదని కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వోకల్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. And don't forget to like and share the video. That's it. This is Venky Vogel signing out. Keep watching movies. Love you. Tata. Bye-bye.